హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడే నిద్రపోయి లేచాను మధ్యాహ్నం పూట. నా ముఖం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఉగాది అంటే మార్నింగ్ పిండి వంటకాలు అవే కాదు కదండి, తర్వాత పని కదా. తర్వాత పని కూడా చాలానే ఉంటుంది కదా. నేను ఇప్పుడే చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ రేపు హడావిడి అవుతుందండి స్కూల్కి. అందుకనే పని చేసుకుంటే మీతో కొన్ని కబుర్లు చెప్పేస్తాను. నేను లేచి వచ్చేసరికి కిచెన్ అంతా చూడండి, ఎక్కడవక్కడ ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలండి. క్లీన్ చేస్తూ కొన్ని కబుర్లు చెప్పుకుందాము, వచ్చేయండి. ఈరోజు ఉగాది కదా అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకొకటి అండి, క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. నేను చేస్తూనే మీతో మాట్లాడతాను. వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకండి, ఎందుకంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాను. నాతో పాటు ఎంతమంది మాటను ఒప్పుకుంటారో నాతో పాటు మీరు కామెంట్స్లో నాకు చెప్పండి, లైక్ చేయండి. ఏంటిదంటే ఇప్పుడు చూడండి, ఉగాది పచ్చడిలో మనము 6 రుచులు, ఒకటి తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం కదా అండి. జీవితంలో కూడా ఇలాగే కదా. మనము కొన్నిసార్లు సంతోషంగా ఉంటాము, కొన్నిసార్లు ఏడుస్తాము, కొన్నిసార్లు ఏ పరిస్థితిలో ఉన్నామో మనకే అర్థం కాదు. కొన్నిసార్లు అసలు ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు, ఉన్నోడు లేనోడు, ఎవరైనా సరే ఈ లైఫ్ అనేది ఖచ్చితంగా వీటి నుండి వెళ్ళాల్సిందేనండి. ఇవి ఫేస్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీరు అనేది ఉంటాయి, సంతోషకరమైన రోజులు అనేవి ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామందిని నేను చూస్తుంటాను కదా బయట. మీకంటే పెద్దదాన్ని అయితే కాదు, చెప్పేంత పెద్దదాన్ని, కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన విషయాలలో చెప్తున్నాను. కొంతమంది అండి, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా భరించలేని కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? స్వామీజీలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళి, స్వామి పలానా కష్టం వచ్చిందండి మాకు అని చెప్పుకుంటారు. ఆయన ఏం చేస్తాడు, వీళ్ళ పాయింట్ని క్యాష్ చేసుకొని 50,000 కట్టండి, మీకు కష్టమే లేకుండా చేస్తాను, మీకు ఈ ప్రాబ్లం రాకుండా చేస్తాను, లేకపోతే 1,00,000 అడుగుతాడు. లేదండి మేము 1,00,000 ఇవ్వలేము అని అంటే, సరే 50,000 ఇవ్వండి అని అంటాడు. మనము 50,000 ఇచ్చి అక్కడ ఆయన చెప్పినవన్నీ చేయించుకొని వచ్చాక ఒక 2 రోజులు 3 రోజులు, ఒక వారం అయిపోయినాక ఆ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుందండి. సాల్వ్ అయిపోయినాక వాళ్ళు ఏమంటారు తెలుసా? చెప్పుకోవడం కూడా ఎలాగా చెప్తారు తెలుసా? చూసారా, పలానా స్వామీజీ దగ్గరికి వెళ్ళాము, చాలా బాగా చేశాడు, మాకు ఈ పూజ చేశాడు, ఆ పూజ చేశాడు, మాకున్న కష్టాలన్నీ తొలగిపోయాయి అని. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుందండి. మళ్ళీ అలాగే పెట్టేస్తారు డబ్బులు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జీవితం అంటేనే కష్టసుఖాలు కదా. దేవుడు రాత రాసేటప్పుడు కష్టాలనే రాస్తాడా ఏంటి మనకి? ఆయన మనకు శత్రువా? కొన్నిసార్లు కష్టము, కొన్నిసార్లు సుఖము మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయండి. అసలు అంతెందుకు, దేవుళ్ళే కష్టాలు పడ్డారు. రాముడు అడవులకు వెళ్ళలేదా? శ్రీకృష్ణుడు తను ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేదా? ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుళ్ళే కష్టాలు పడ్డాము మేము అని ఏ దేవుడు వెళ్ళలేదు కదా. ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నాకు ఇది చేయండి, మీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇంత బంగారం ఇస్తానని చెప్పలేదు కదా. వాళ్ళు ఆ కష్టాన్ని ఫేస్ చేశారు. అది కర్మఫలము. మన జీవితంలో కూడా సంవత్సరంలో ఎంత సంతోషాన్ని అయితే చూస్తామో అన్ని బాధల్ని చూస్తాం ఖచ్చితంగా. అంటే ఈరోజు మనం బాధపడ్డాము అని రేపు అనేది ఉండదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు మనం పండుకుంటున్నాం, రేపు లేస్తామా లేదా అనేది దేవుడి చేతిలో ఉంటుందండి. కానీ మనం చేసిన కర్మఫలానికి మనం అనుభవించాలి. అది తప్పైనా ఒప్పైనా సరే. నేను అదే చెప్పాలనుకుంటున్నాను.
ఈ ఉగాదికి ప్రతి ఒక్కరికి ఏదైనా సరే సంతోషకరమైన వార్తని మీరు ఎంతగా స్వీకరిస్తున్నారో 100% మీరు ఇది నాది అని, నేను చేసిన కష్టానికి దేవుడు నాకు ఇచ్చాడు ఇది అని ఎలా స్వీకరిస్తున్నారో, దేవుడు మీకు ఇచ్చిన బాధల్ని కూడా అలాగే స్వీకరించండి. ఇది నా కర్మఫలమేమో అని స్వీకరించండి. ఆ కష్టంలో కూడా దేవుడికి దండం పెట్టుకోండి అంతే. ఎందుకంటే ఏదో మనిషిలో, ఏదో స్వామీజీలో దేవుడు ఉండడండి. ప్రతి ఒక్క మనిషిలో దేవుడు అనేవాడు ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటాడు. మీరు ఎవరో స్వామీజీల దగ్గరికి వెళ్ళనవసరంలా, మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి, లేదు ఎందుకు ఇంత కష్టం వచ్చింది, నేను ఏదైనా తప్పు చేశానా స్వామి అని ఒక్కసారి దేవుడిని మొక్కుకోండి. ఒక్కసారి మీకు ఎంత బాధ ఉన్నా సరే దేవుడి ముందు ఏడ్చేసేయండి. ఎవరికి చెప్పకండి, దేవుడి ముందు ఏడ్చేసేయండి. దేవుడు ఎవరికైనా చెప్పడు కదా, పలానా అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇన్ని బాధలు చెప్పుకుంది, ఇంత ఏడ్చింది అని చెప్పడు కదా దేవుడు. దేవుడి దగ్గర ఏడ్చేయండి, దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు. కాకపోతే చూడండి, కన్నీళ్ళు లేకుండా జీవితం ప్రయాణం అనేది బాగోదు. ఏమంటారు? ఇప్పుడు మనం వెళ్ళే దారిలో స్పీడ్ బ్రేకర్లు లేకపోతే ఎలా ఉంటుంది? సాఫీగా వెళ్ళిపోతున్నాం అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక కిక్ మిస్ అయిపోతాం మనం. లైఫ్ కూడా అంతే. వెళ్తున్న జీవితంలో, హ్యాపీగా వెళ్ళే జీవితంలో ఏదో ఒక దగ్గర దేవుడు బ్రేక్ వేస్తాడు. ఆ బ్రేక్ని యాక్సెప్ట్ చేయండి. బ్రేక్స్ ఎందుకు పెడతారు రోడ్ల మీద? యాక్సిడెంట్స్ అవ్వకుండా. దేవుడు కూడా మనకు కష్టాలను ఎందుకు ఇస్తాడు తెలుసా? అహంకారం అనేది తలకెక్కకుండా. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళే ఇంకొకరి కష్టానికి విలువిస్తారు అనేది దేవుడు మనకి నేర్పించాలనుకుంటాడు కొన్నిసార్లు. ఎప్పుడు అలా చేయకండి అబ్బా. చాలామంది నేను వింటుంటాను, మా అమ్మ కూడా నాకు ఎప్పుడైనా కష్టం వచ్చిందమ్మా అని చెప్పాను అనుకోండి, నేను ఎప్పుడైనా ఏడ్చాను అనుకోండి ఏదైనా విషయంలో, మా అమ్మ ఏమంటుందంటే, పలానా గురూజీ బాగా చూస్తున్నాడంట, మా మేడం వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వెళ్దామా అని. నేను ఒక్క నిమిషం అటు మా అమ్మ వైపు చూసి, ఊరుకో అమ్మ, కష్టం అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా, ఏ పూజారి దగ్గరికి నేను వెళ్ళనని చెప్తాను. పూజారులు అంటే పూజారులు కాదు, నన్ను క్షమించండి, పూజారులు కాదు, పూజలు చేస్తారు కదా గుళ్ళో, ఆ పూజారులను నేను అనట్లా. కొంతమంది ఉంటారు కదా, వేషాలు వేసుకొని 50,000 అండి మీకు ఇష్టాలు ఇలాగా తీర్చేస్తా, అలా తీర్చేస్తా అలా చెప్తారు కదా, అవి నేను నమ్మనండి అసలు. నేను నా తప్పైతే నన్ను క్షమించండి, కానీ నా నమ్మకం ఏంటి తెలుసా? కొంతమంది ఒంటి మీదకి దేవుడు వచ్చి చెప్తాడు అని అంటారు కదా, అవి కూడా నేను నమ్మనండి. ఎందుకంటే మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళల్లో స్వార్థం ఉంటుంది, వాళ్ళల్లో అహంకారం ఉంటుంది. వాళ్ళు ఎన్ని కనీసము శారీరకంగా తప్పు చేయకపోయినా వాళ్ళ ఆలోచనలలో అయినా సరే వాళ్ళు తప్పులు చేస్తారు. అలాంటి వాళ్ళ మీదకి దేవుడు ఎలా వస్తాడు? దేవుడు అంటేనే పవిత్రంగా ఉండేవాడు కదా, దేవుడు అనేవాడు మలినం లేనివాడు కదా. మరి అలాంటి వాడు ఒక మనుషుల మీదకి ఎలా పూనుతాడు అనేది నా లాజిక్. నేను అంతేనండి. కామెంట్ చేయండి. నేనేం చెడుగా చెప్పట్లేదు మీకు. నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ అండి.